ముందుగా మంట సిమ్లో పెట్టి కందిపప్పుని దోరగా వేయించుకోవాలి. టైం తీసుకుంటుంది కొంచెం, కాకపోతే మంచి ఎరుపు రంగు రావాలి. అది సిమ్లోనే ఉండాలి మంట. తర్వాత అంతా వేగిన తర్వాత దానికి తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్లో మెత్తగా ఉడికించుకుంటాము. బాగా మెత్తగా ఉడికాక కుక్కర్ చల్లారాక మూత తీసి మనకి తగినంత బెల్లం, మనకి ఎంత ఇష్టమైతే అంత బెల్లం వేసుకొని పాకం వచ్చేలా స్టవ్ మీద ఉంచుకుంటాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉప్పు కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తాము. కొంచెం గరిడిజారుగా ఉంటేనే మనం తినే టైంకి బాగుంటుంది. ఇది ఏంటంటే తీపిపప్పు, తీయపప్పు, ఎర్రపప్పు లేదా బెల్లం పప్పు అని కూడా అంటారు. ఇదైతే చాలా మందికి ఇష్టం మా ఇళ్లలో. మా చిన్నబ్బాయికి 25 ఏళ్ళు దాటే కానీ వాడికి ఇప్పటికీ ఇది ఫేవరెట్ ఐటమ్ అనమాట. బాగా నెయ్యి వేసి పెడితే ఎదిగే పిల్లలకు చాలా మంచిది. అంతేకాదు ఈరోజు క్యారెట్ కొబ్బరికూర కూర చేశాను. చూసారా, మన జాతీయ పతాకంలోని రంగుల్లాగా 3 కలిసి ఎంత బాగుందో కదా. అంతేకాదు ఈరోజు పళ్ళెంలో ఇంకో ఐటెం కనిపిస్తుంది చూడండి, పచ్చడి. దాని రెసిపీ తర్వాత చెప్తాను.